హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఎస్సి. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ ఫకల్పీ ఎన్రిచ్మెంట్. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 21st డిసెంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మనం డిస్కస్ చేయబోతున్నాం. వి విల్ డిస్కస్ అసైన్మెంట్, వొకాబులరీ, ఎడిటోరియల్ అండ్ రివిజన్. యాజ్ యూజువల్గా అసైన్మెంట్ ఆఫ్ ద డే అంటే నిన్న మనం అసైన్మెంట్ సొల్యూషన్ ఏదైతే ఇచ్చామో దాన్ని ఒకసారి డిస్కస్ చేద్దామా. సో ప్లీజ్ లుక్ ఎట్ ద సొల్యూషన్ వన్స్. దోస్ హూ హ్యావ్ ఆల్రెడీ అటెంప్టెడ్, సో వాళ్ళు చెక్ చేసుకోండి. రాని వాళ్ళు ది ట్రై టు అండర్స్టాండ్, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అసైన్మెంట్ సొల్యూషన్. ఓకే, రైట్. సో ఏమొస్తున్నాడమ్మా, ఆన్లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ said on Tuesday that its bank accounts had been frozen by the income tax department and it will undertake legal measures against this injustice and cruel action. Okay, ఇందులో ఆన్లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ పేరు, అది న్యూస్ క్లిక్ అన్నది ఆన్లైన్ పోర్టల్ పేరు. అదేముంటుంది, ట్యూస్డే అన్నాడు, సెట్ ఆన్ ట్యూస్డే, సో ఇట్స్ పాస్ట్ ఇండికేషన్ కదా. హ్యాడ్ బీన్, ఫ్రీజ్ అనొచ్చా, ఫ్రోజన్. ఓకే, ఫ్రోజన్. ఓకే, ఫ్రోజన్ ఈజ్ ద V3 ఫామ్. అది హ్యాడ్ బీన్ కదా, అంటే ప్యాసివ్ వాయిస్లో ఉండాలి కాబట్టి ఫ్రోజన్. అది V1 కదా ఫ్రీజ్, సో దాన్ని మనం ఫ్రోజన్తో రీప్లేస్ చేయాలి. తర్వాత అండ్ ఇట్ విల్, అండ్ కదా, అంటే ఇక్కడ ఉన్న రెండు వర్బ్స్ కూడా సేమ్ టెన్స్లో ఉండాలి. ఓకే, హ్యాడ్ బీన్ అన్నాడు అంటే పాస్ట్ కదా, సెడ్ కూడా అన్నాడు, సో దిస్ ఇస్ పాస్ట్, సో ఇది కూడా పాస్ట్లో ఉండాలి. వుడ్, ఇట్ వుడ్ అండర్టేక్ లీగల్ మెజర్స్ అగెయిన్స్ట్, వారికి వ్యతిరేకంగా, అగెయిన్స్ట్ ప్రిపోజిషన్ సరిపోయింది. దిస్ అన్జస్టిస్ అంటామా, ఇంజస్టిస్ అంటామా? ఇంజస్టిస్ అంటాం కదా. కానీ ఇంజస్టిస్ వాడాలంటే ఇక్కడ క్రూయల్ అనేది ఏంటి, యాడ్జెక్టివ్. యాక్షన్ ఈజ్ యువర్ నౌన్ కదా, క్రూయల్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. అంటే ఇక్కడ ఏం మిస్ అయింది, ఇక్కడ కూడా మనకి ఏముండాలమ్మా, యాడ్జెక్టివ్ ఉండాలి. అంటే అన్జస్ట్, జస్ట్, అన్జస్ట్, ఫెయిర్, అన్ఫెయిర్ అంటాం కదా, ఫెయిర్ అన్ఫెయిర్ సేమ్, ఇది కూడా అంతే. జస్ట్, అన్జస్ట్, జస్ట్ అంటే ఫెయిర్ అని, అన్జస్ట్ అంటే అన్ఫెయిర్ అని. సో దీస్ ఆర్ ద చేంజెస్ దట్ యూ హ్యావ్ టు మేక్. దట్ ఈస్ ఇన్ ద అసైన్మెంట్ సొల్యూషన్ పార్ట్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు రివిజన్ వొకాబులరీ. ఓకే, టౌటెడ్. దేన్నైనా మీరు టౌటెడ్ అన్నారంటే అర్థం ఏంటమ్మా, అది చాలా ఓకే, విచ్ హ్యాస్ బీన్ బాగా మార్కెటింగ్ జరగడం, దాని గురించి అందరికీ బాగా తెలియడం. ఓకే, సో దానికి మంచి ఏమనడమ్మా, సో యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎక్లెయిమ్డ్ అనొచ్చు, ప్రైజ్డ్ అనొచ్చు. ఎక్లెయిమ్డ్, ప్రైజ్డ్ చూసారా, హెయిల్డ్, బాగా పాపులర్, ఎక్లెయిమ్డ్, ప్రైజ్డ్, ఓకే, హెయిల్డ్, ఓకే, పేరున్న, హెయిల్, ఓకే, టౌటెడ్. సో సి, మచ్ టౌటెడ్ అంటారు, సో బాగా పాపులర్ అయిన, ఓకే, దట్ ఈస్ హెయిల్డ్. తర్వాత కంటెన్షియస్, కంటెన్షన్ అనే నౌన్కి యాడ్జెక్టివ్ ఫామే కంటెన్షియస్. సో వాట్ ఈస్ కంటెన్షియస్? కంటెన్షియస్ అంటే అర్థం ఏంటంటే బాగా కాంట్రవర్షియల్ అనే మీనింగ్ వస్తుంది. కాంట్రవర్షియల్, వివాదాస్పదమైనది, కంటెన్షియస్. సో దీనికి దగ్గరగా ఉండే వర్డ్ ఏదమ్మా చెప్పండి, మనం దేన్ని తీసుకోవచ్చు? కాంట్రవర్షియల్, డిబేటబుల్, డిబేటబుల్ అన్నా కాంట్రవర్షియల్ అన్నా సేమ్, కాంట్రవర్షియల్. E will be your correct answer. Scrupulous, scrupulous is also an adjective. Careful, okay, చాలా కేర్ఫుల్గా చేయడం. స్క్రప్యులస్ అంటే వెరీ కాషియస్లీ ఆర్ కేర్ఫుల్లీ. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి ఉన్న ఆప్షన్స్లో. ఓకే, సెడ్యులస్, మెటిక్యులస్, కేర్ఫుల్. సెడ్యులస్, మెటిక్యులస్, ఓకే, సో ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. పెయిన్స్ టేకింగ్ అని కూడా చెప్పచ్చు. ఓకే, తర్వాత యాంబిట్, నౌన్. యాంబిట్ అంటే ఏంటమ్మా, పరిధి అంటాం కదా. సో మనకు ఉన్నటువంటి రేంజ్, స్కోప్, ఓకే, దట్ ఈస్ కాల్డ్ యువర్ యాంబిట్. సో ఇట్ కమ్స్ అండర్ ద యాంబిట్ ఆఫ్, కమ్స్ అండర్ ద స్కోప్, రేంజ్ అని చెప్పచ్చు. స్కోప్, రేంజ్ ఇవన్నీ కూడా సేమ్. స్కోప్ అన్న, రేంజ్ అన్న పరిధి కదా. ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, బౌండరీ, ఎక్స్టెంట్, స్కోప్ అనొచ్చు, ఎక్స్టెంట్ అని కూడా అనొచ్చు.
ఎక్స్టెంట్ విత్ ఇన్ ద బౌండరీ. ఓకే, బౌండరీ అంటే విత్ ఇన్ ద స్పేస్ బౌండరీ, రైట్. స్నూపింగ్. స్నూపింగ్ అనేది ఏంటమ్మా, జనరల్గా సీక్రెట్గా మన మీద ఒక నిఘా, మనం ఏం చేస్తున్నామో మన విషయాలన్నింటినీ సేకరించే పని, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రైయింగ్ అనొచ్చు. ప్రైయింగ్. ప్రైయింగ్ అంటే ప్రైవసీ, మన ప్రైవసీని తొంగి చూడడం, ఓకే, మన పర్మిషన్ లేకుండా. సో ఇప్పుడు దాన్ని ఏమనొచ్చు అంటే ఇంట్రూజివ్నెస్ అనొచ్చు, మెడ్లింగ్ అని కూడా అనొచ్చు. ఇంట్రూజివ్నెస్, వితౌట్ అవర్ పర్మిషన్ దే ఆర్ ఇంట్రూజివ్నెస్. ఓకే, ప్రైయింగ్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంప్లికేషన్స్. ప్లూరల్ కదా, ఐఓఎన్, సో ఇట్స్ ఎ నౌన్. ఇంప్లికేషన్స్ అంటే ఏంటంటే వాట్ యూ ఇన్ఫరెన్సెస్ అంటాం కదా. సో వాట్ యూ అండర్స్టాండ్, ఇన్ఫరెన్స్. ఇండికేషన్స్, ఓకే, ఇండికేషన్ అని కూడా చెప్పచ్చు. ఓకే, వాట్ డస్ ద ఆథర్ ఇంప్లై అంటాడు కదా క్వశ్చన్లో. ఇంప్లై అంటే వర్బ్, ఇంప్లికేషన్ నౌన్. సో ఇన్ఫరెన్స్ అంటే ఏమొస్తుంది చెప్పండి, ఇంటిమేషన్ అని కానీ, ఇన్సిన్యుయేషన్, ఇన్వెండో. సో దట్ ఈస్ యువర్ ఇన్ఫరెన్స్. ఇన్వెండో సైన్, ఇన్వెండో రైట్. ఇన్ఫరెన్స్ అనొచ్చు, ఇన్వెండో అని చెప్పచ్చు. అలానే యూ కెన్ ఆల్సో యూజ్ ద వర్డ్ ఇన్సిన్యుయేషన్, ఇండికేషన్. All these are same. Okay, this is all about revision vocabulary. Now we will talk about debarring Donald. Okay, debarring Donald అనే టైటిల్తో మనకి కనిపిస్తుంది. సో దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. డిబారింగ్ అంటే అర్థం ఏంటమ్మా, నిషేధించడం, అలౌ చేయకుండా ఉండడం, ఎవరినైనా ఆపేయడం కదా. డిబార్ చేశారు, ఎగ్జామ్ నుంచి డిబార్ చేశారు అంటారు కదా. సో నాట్ అలౌయింగ్ ద స్టూడెంట్ టు రైట్ ద ఎగ్జామ్ ఫర్దర్. సో అలానే డొనాల్డ్ని డిబార్ చేస్తాను. డొనాల్డ్ అంటే ఎవరమ్మా ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్. ఓకే, యుఎస్ మాజీ ప్రధాని అనకూడదు, ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు. సో అతన్ని డిబార్ చేయడానికి మన టైటిల్ ఈరోజు ఇవ్వడం జరిగింది. అయితే ఎందుకు డిబార్ చేయాలనుకుంటున్నారంటే రీజన్ ఏంటి, ద యుఎస్ సీమ్స్ సెట్ ఫర్ అ బిట్టర్ పోలరైజేషన్ ఇన్ అన్ ఎలక్షన్ ఇయర్. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. బిట్టర్ అంటే అర్థం ఏంటమ్మా, దేర్ ఈజ్ సంథింగ్ మంచిగా లేదు. బిట్టర్ అంటే చాలా హాస్టిలిటీతో నిండిన, ఎన్మిటీ అంటాం కదా, హాస్టిలిటీ ఆర్ ఎన్మినిటీ, హాస్టైల్, ఓకే, ఎనిమిటీ అంటే రిలేషన్స్ అంతా బాగాలేవని చెప్పడం, బిట్టర్ రిలేషన్షిప్. పాలరైజేషన్ అంటే గ్రూప్స్లా విడిపోవడం, తెలుసు కదా మీకు. పాలరైజేషన్ మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో పాలరైజేషన్ అంటే ఒక ఐడియాని నమ్ముకొని ఒక గ్రూప్ 2 గ్రూప్స్ కింద విడిపోవడం, బేస్డ్ ఆన్ సమ్ ఐడియాలజీ, బేస్డ్ ఆన్ సమ్ ప్రిన్సిపల్. ఒక ప్రిన్సిపల్ నేను దానికి అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దానికి వ్యతిరేకంగా ఉంటారు, ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్ దానికి అనుకూలంగా ఉంటారు. సో ఆ గ్రూప్ కింద విడిపోవడాన్ని యూ కాల్ ఇట్ యాజ్ పాలరైజేషన్. అయితే ద యుఎస్ సీమ్స్ సెట్ అంటే యుఎస్ చాలా రెడీగా ఉంది. సెట్ అంటే దాన్ని ఆహ్వానించడానికి లేదంటే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది, సెట్ అని అంటున్నాడు. ఓకే, సో ఒకసారి ఆర్టికల్ని చదువుదాం. సో ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్. అయితే మన ఇండియాతో దీనికి సంబంధం లేదు, అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ అఫైర్ని మనం ఈరోజు చదవబోతున్నాం. సో ఇదొక మ్యాటర్ ఆఫ్ ఇంపార్టెన్స్గా మనం తీసుకొని దీన్ని స్టడీ చేద్దాం ఈరోజు, రైట్. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ద యుఎస్ అంటున్నాడు. యుఎస్ స్టేట్ ఆఫ్ కొలరాడో. యాక్చువల్గా సుప్రీం కోర్ట్ ఇండియాకి సుప్రీం కోర్ట్ హైయెస్ట్ లా మేకింగ్ కదా, హైయెస్ట్ కోర్ట్ ఇండియాలో. కాకపోతే యుఎస్కి వచ్చేసరికి అక్కడ స్టేట్ ఆఫ్ కొలరాడోలో దానికి సంబంధించినటువంటి సుప్రీం కోర్ట్. ఓకే, ఫెడరల్ కోర్ట్ అంటారు. ఫెడరల్ కోర్ట్ ఈస్ ద హైయెస్ట్ కోర్ట్ ఇన్ యుఎస్. అంటే మన సుప్రీం కోర్ట్కి ఈక్వలెంట్ అక్కడ ఫెడరల్ కోర్ట్, మన హైకోర్టుకి ఈక్వలెంట్ ఇక్కడ సుప్రీం కోర్ట్ ఆఫ్ ద యుఎస్ స్టేట్ అన్నట్టు చూసారా. సో ఏ స్టేట్ అమ్మా అది, కొలరాడో అనే స్టేట్కి, యుఎస్లో ఉండేటువంటి కొలరాడో, ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కదా, అందులో ఒక స్టేట్ కొలరాడో. అక్కడ కోర్ట్ని వాళ్ళు సుప్రీం కోర్ట్గా అభివర్ణిస్తున్నారు. సో హ్యాస్ బార్డ్ అంటే స్టాప్డ్ ఫార్మర్ ప్రెసిడెంట్. చూసారా, బార్డ్తో ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి. బార్డ్ అనే
వర్బ్ కనిపించిందంటే దాంతో మనకి ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ఆల్వేస్ ఫిక్స్డ్. సో హ్యాస్ బార్డ్ డొనాల్డ్ ట్రంప్ ఫ్రమ్ రన్నింగ్ ఫర్ ఆఫీస్ అగైన్ ఇన్ ద 2024 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. అయితే అతన్ని బార్ చేశారు దేని నుంచమ్మా? కంటెస్ట్ చేయడం. రన్నింగ్ ఫర్ ఆఫీస్ అగైన్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ తిరిగి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో పాల్గొనడానికి అతనికి అనుమతి ఇవ్వటం లేదు. అయితే ఏ కారణం చేత? ఆన్ ద గ్రౌండ్స్ అన్నాడు. అంటే వాట్ ఈస్ ద రీజన్? దట్ హీ వైలేటెడ్ ఏ కాన్స్టిట్యూషనల్ క్లాస్ రిలేటింగ్ టు ఎంగేజింగ్ ఇన్ అన్ ఇన్సరెక్షన్ ఆర్ రెబెలియన్. అతను ఉల్లంఘించాడు. దేన్ని ఉల్లంఘించాడమ్మా? ఒక కాన్స్టిట్యూషనల్ క్లాజ్ అంటున్నాడు. రాజ్యాంగానికి సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక క్లాజ్. ఆ క్లాజ్ దేనికి సంబంధించింది? రిలేటింగ్ టు ఎంగేజింగ్ ఇన్ అన్ ఇన్సరెక్షన్ ఆర్ రెబెలియన్. సో ఇన్సరెక్షన్ అంటే అన్న పదం కొంచెం హింసాత్మకమైనటువంటి తిరుగుబాటు అని చెప్పుకోవచ్చు. హింసాత్మక తిరుగుబాటునే మనం ఇన్సరెక్షన్ అంటాం. రెబెలియన్ అంటే ఏంటమ్మా? అది కూడా తిరుగుబాటే. సో హింసాత్మక తిరుగుబాటుకి కారణమయ్యాడు, అందులో ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు అనేటువంటి ఒక ఛార్జ్తో ఆయన ఒక కాన్స్టిట్యూషన్ క్లాజ్ని వైలేట్ చేశాడు, ఉల్లంఘించాడు అనేటువంటి నెపంతో ఆ కారణం చేత అతన్ని కంటెస్ట్ చేయడానికి అంటే ఎలక్షన్స్ నుంచి నిలబడడానికి ఆయన్ని బార్ చేశారు. ఓకే, ఆయన నిరోధించారు. ద కోర్ట్ అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ యుఎస్ స్టేట్ ఆఫ్ కొలరాడో ఇన్ ఏ 4-3 split decision that Mr. Trump was not eligible to be on the election ballot next year in Colorado for the role that he played in egging on protesters on January 6th, 2021, a section for whom then went on to attack the buildings of the US Capitol in Washington. చూసారా? కోర్టుకి కొన్ని దొరికాయి. ఏమని అబ్జర్వ్ చేసిందంట కోర్టు? ఇన్ ఏ 4-3 split decision. దీని అర్థం ఏంటి అంటే అక్కడ కోర్టు తీర్పిచ్చేటువంటి ఆ బెంచ్ ఏదైతే ఉందో ఆ బెంచ్లో 7 జడ్జెస్ ఉన్నారు. అందులో 4 members 3 members కింద స్ప్లిట్ అయిపోయారు. అంటే 4 members అంటే ఇప్పుడు చెప్పినటువంటి డెసిషన్ని వెల్లడించారు, మిగతా 3 దాన్ని అపోజ్ చేశారు. ఓకే, సో మొత్తానికి ఈ ఆడ్ నెంబర్స్లోనే ఉంచుతారు, ఎందుకంటే మెజారిటీ విల్ బి ద ఫైనల్. సో ఇక్కడ 4 members దీనికి మద్దతు ప్రకటించారు. ఏమని? మిస్టర్ ట్రంప్ని ఎలిజిబుల్గా ప్రకటించకూడదు, నాట్ ఎలిజిబుల్ అన్నాడు. అతను అర్హత లేదు అతనికి. దేనికి? టు బి ఆన్ ద ఎలక్షన్ బ్యాలెట్ నెక్స్ట్ ఇయర్ జరగబోతున్నటువంటి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే హక్కును అతను కోల్పోతున్నాడు ఇన్ కొలరాడో ఫర్ ద రోల్ దట్ హీ ప్లేడ్ ఇన్ ఎగ్గింగ్ ఆన్ ప్రొటెస్టర్స్. ఎగ్గింగ్ ఆన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్ ఆన్ అని అంటారు. ఎగ్ ఆన్ అంటే ఏంటంటే వారిని ఏం చేయడం అమ్మా? ప్రేరేపించడం. వాళ్ళకు ఒక తప్పు పని చేయడంలో ప్రేరేపించడం, వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా, అరే తప్పు చేయరా అని ఎంకరేజ్ చేయడాన్ని యూ కాల్ ఇట్ యాస్ ఎగ్ ఆన్. అంటే ప్రొవోక్ అని చెప్పొచ్చు. ఒక తప్పుడు పని చేయడానికి ఎంకరేజ్ చేయడం, దట్ ఈస్ ఎగ్ ఆన్. ప్రొటెస్టర్స్, నిరసనకారులు. జనవరి 6, 2021లో జరిగినటువంటి ఒక ప్రొటెస్ట్లో అతను పాత్ర పోషించాడు వీళ్ళందరినీ ప్రేరేపించడానికి అనేటువంటి ఒక అబ్జర్వేషన్ని కోర్టు అయితే కనుక్కుంది. ఏ సెక్షన్ ఆఫ్ హూమ్, అయితే అందులో కొంతమంది, ఏ సెక్షన్ అంటే అందులో కొంతమంది ఆ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు, నిరసనకారులు, వెంట్ ఆన్ టు అటాక్ ద బిల్డింగ్స్ ఆఫ్ యుఎస్ క్యాపిటల్ ఇన్ వాషింగ్టన్. యుఎస్ క్యాపిటల్ అంటే పార్లమెంట్. అక్కడ మనకి ఎలా అయితే పార్లమెంటో అక్కడ వాళ్ళు క్యాపిటల్ అంటారు. సో వాషింగ్టన్లో ఉండేటువంటి ఆ భవనం మీద దాడికి దిగారంట. ద రూలింగ్ సెట్స్ అ హిస్టారికల్ ప్రెసిడెంట్ for the use of Section 3 of the country's 14th Amendment to strike a presidential candidate off the ballot. Okay, so this ruling అంటే ఏంటి? ఈ జడ్జిమెంట్, ఈ తీర్పును ఉద్దేశించి. ద రూలింగ్ మీన్స్ ఆ తీర్పు. ఎటువంటి ఒక ఎగ్జాంపుల్ని అయితే దాని ఏమంటారు? హిస్టారికల్ ప్రెసిడెంట్ అంటే ఒక ఎగ్జాంపుల్. ఓకే, ప్రెసిడెంట్ అంటే ఎగ్జాంపుల్. ఓకే, చారిత్రాత్మకమైనటువంటి ఒక ఎగ్జాంపుల్ని అయితే సెట్ చేసిందంట ఇప్పుడు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఎందుకంటే సెక్షన్ 3 ఆ కంట్రీకి సంబంధించినటువంటి 14వ సవరణ, అందులో ఉండేటువంటి సెక్షన్ 3ని వాడుతూ ఆయన్ని ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఎలక్షన్ నుంచి తప్పుకోవాల్సిందిగా, ఆఫ్ ద బ్యాలెట్ అంటే ఆయన్ని ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయనివ్వకుండా ఆపింది ఆ 14వ సవరణ సెక్షన్ 3 అంట. అంటే వారి కంట్రీకి సంబంధించినటువంటి రూల్ అది.
Okay, so in this case, the most popular Republican candidate by a significant margin and seen as highly likely to win the election. అంటే ఇప్పుడు మన డొనాల్డ్ ట్రంపే మోస్ట్ పాపులర్ రిపబ్లిక్ పార్టీకి చెందినటువంటి క్యాండిడేట్ అయినా అందులో చాలామంది ఉన్నారు, కాకపోతే ఇతనికి పాపులారిటీ ఎక్కువ ఉంది బై ఏ సిగ్నిఫికెంట్ మార్జిన్. అంటే గణనీయంగా ఆయనకు ఉన్నటువంటి మార్జిన్, సిగ్నిఫికెంట్ అంటే చాలా ఎక్కువ అనే మీనింగ్ వస్తుంది సిగ్నిఫికెంట్. ఓకే, గణనీయమైనటువంటి మార్జిన్ అయితే ఆయనకు ఉంది. అండ్ సీన్ యాజ్ హైలీ లైక్లీ టు విన్ ద ఎలక్షన్, ఆయన ఎలక్షన్ విన్ అవ్వడానికి స్కోప్ చాలా ఎక్కువగా ఉంది. హైలీ లైక్లీ అంటే మోస్ట్ ప్రాబబ్లీ అండర్ ద సెక్షన్ ద ఇన్సరెక్షన్ క్లాస్. ఓకే, ఆ సెక్షన్ కింద ఏమంటున్నాడు, ఎనీ పర్సన్ ఎంగేజింగ్ ఇన్ ఇన్సరెక్షన్ ఆర్ రెబెలియన్ అగెయిన్స్ట్ ద యుఎస్ కాన్స్టిట్యూషన్ షల్ నాట్ బి పర్మిటెడ్ టు రన్ ఫర్ పబ్లిక్ ఆఫీస్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్, ద మిలిటరీ అండ్ ఫెడరల్ అండ్ స్టేట్ ఆఫీసెస్. అయితే ఆ సెక్షన్ పరంగా అంటే మనకి అన్నాడు కదా సెక్షన్ 3 అని మెన్షన్ చేశాడు 14th అమెండ్మెంట్. సో ఆ సెక్షన్ ప్రకారం ఎనీ పర్సన్, అది ఎవరైనా కావచ్చు, ఇటువంటి ఇన్సరెక్షన్కి పాల్పడినవాడు, ఓకే, అందులో పార్టిసిపేట్ చేసినవాడు, ఆ హింసాత్మకమైనటువంటి తిరుగుబాటులో పార్టిసిపేట్ చేయడం, ఓకే, అగెయిన్స్ట్ ద యుఎస్ కాన్స్టిట్యూషన్, యుఎస్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా అతన్ని ఏమాత్రం కూడా, ఓకే, పబ్లిక్ ఆఫీస్లో, అంటే ఇప్పుడు పబ్లిక్ ఆఫీస్ అంటే ఇదే కదా, సో అతన్ని పర్మిట్ చేయకూడదు. అది ఏదైనా కావచ్చు, కాంగ్రెస్లో కావచ్చు, మిలిటరీలో కావచ్చు, ఫెడరల్లో కావచ్చు, స్టేట్ ఆఫీసెస్లో, వీటిలో ఎక్కడ కూడా అతనికి పర్మిషన్ అయితే ఉండదు. ఓకే, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఎవరైతే ఇటువంటి కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేస్తారో, ఇన్సరెక్షన్ ఆర్ రెబెలియన్, ఓకే, సో దాన్ని ఏమంటామమ్మా, తిరుగుబాటు అంటాం కదా. సో ఆ తిరుగుబాటుకి వ్యతిరేకంగా కాంగ్రెస్లో కావచ్చు, కాంగ్రెస్ అంటే అక్కడ ఏంటి మన పార్లమెంట్, అక్కడ కాంగ్రెస్ అంటారు. ఓకే, అలానే మిలిటరీలో కూడా, స్టేట్ ఆఫీసెస్లో కూడా వారికి అవకాశం ఉండదు, పర్మిట్ చేయరు. ద 14th అమెండ్మెంట్ విచ్ వాజ్ రాటిఫైడ్ ఇన్ 1868. రాటిఫైడ్ అనే పదం చాలా ఇంపార్టెంట్, ఇది చాలా కాంటెక్చువల్గా వాడతాం. రాటిఫైడ్ అంటే అప్రూవ్డ్ అని, అంటే పార్లమెంట్ ద్వారా పాస్ అయిందని దాని అర్థం. ఓకే, రాటిఫైడ్ 1868లో ఈ సవరణ అన్నది పాస్ అవ్వడం జరిగింది, అంటే అఫీషియల్గా పాస్ అవ్వడం. వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ పార్ట్ టు డిజలవ్ ఫార్మర్ కాన్ఫెడరేట్స్ ఫ్రమ్ ఎంటరింగ్ కాంగ్రెస్ అండ్ గ్రాబింగ్ పవర్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ దట్ దే హ్యాడ్ ప్రీవియస్లీ ఫాట్. ఓకే, డిజలవ్ అంటే వారిని అలౌ చేయకుండా ఉండడం. ఇటువంటి వారిని ఫార్మర్ కాన్ఫెడరేట్స్, ఆల్రెడీ అందులో అంటే ఆ ఫెడరేషన్స్లో పార్ట్గా ఉండే వాళ్ళని కాన్ఫెడరేట్స్ అంటారు, మాజీ కాన్ఫెడరేట్స్. ఓకే, ఫ్రమ్ ఎంటరింగ్ కాంగ్రెస్ అంటే పార్లమెంట్, అక్కడ ఉన్న పార్లమెంట్ని వాళ్ళు కాంగ్రెస్ అంటారు కదా, సో వారిని పార్లమెంట్లోకి వెళ్ళనివ్వకుండా చేయడమే దీని యొక్క పని, ఆ 14వ సవరణ. అండ్ గ్రాబింగ్ పవర్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ దట్ దే హ్యాడ్ ప్రీవియస్లీ ఫాట్, ఎవరితో అయితే ముందుగా తలపడ్డారో ఆ గవర్నమెంట్ నుంచి పవర్ తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఛాన్స్ లేదు ఆ సవరణ ప్రకారం. ఇట్ ఈస్ ఐరానిక్ దట్ ఎ సిమిలర్ పోస్ట్ సివిల్ వార్ లాజిక్ మైట్ అప్లై టు మిస్టర్ ట్రంప్ నౌ ఫర్ హిజ్ రోల్ ఇన్ సీకింగ్ టు block the peaceful transfer of power to presidential incumbent Joe Biden on unproven allegations of election fraud linked to ballot voting. సో ఇదే పోస్ట్ సివిల్ వార్ లాజిక్. ఓకే, ఇటువంటి లాజిక్కే ఇది చాలా ఐరానిక్ అంటున్నాడు. ఐరానిక్ అంటే ఏంటమ్మా, ఐరనీ అని అంటాం కదా, ఐరనీ అంటే నౌను, చలోక్తి హాస్యాస్పదం. ఓకే, ఐరానిక్. ఇందులో విధి వైపరీత్యం ఏంటంటే ఈ లాజిక్ మైట్ అప్లై టు ట్రంప్ నౌ, ఇప్పుడు ట్రంప్కి అటువంటి లాజిక్కి అప్లై అవుతుంది. ఎందుకంటే సీకింగ్ టు బ్లాక్ ద పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ టు ప్రెసిడెన్షియల్ ఇన్కంబెంట్, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్ జో బైడెన్. ఓకే, అతన్ని బ్లాక్ చేసేటువంటి ఒక నెపం ఉంది. సీకింగ్ టు బ్లాక్ ద పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ టు ప్రెసిడెన్షియల్ ఇన్కంబెంట్ జో బైడెన్ ఆన్ అన్ప్రూవెన్ ఎలిగేషన్స్, అంటే అలిగేషన్స్ అయితే ఉన్నాయి కానీ అవి ప్రూవ్ కాలేదు. ఏంటి అలిగేషన్స్? ఎలక్షన్ ఫ్రాడ్ అయితే పాల్పడ్డారని, లింక్డ్ టు బ్యాలెట్ ఓటింగ్. సో బ్యాలెట్ ఓటింగ్కి సంబంధించినటువంటి కొన్ని అవకతవకలకి పాల్పడినట్లు కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి, కానీ అవేవి కూడా ప్రూవ్ కాలేదు. The Colorado ruling overturned an earlier district court verdict that declined to block Mr. Trump from contesting on the grounds that it was unclear whether the 14th Amendment covered the presidency. అయితే ఇప్పుడు కొలరాడో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు అంతకుముందు డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో వర్డిక్ట్,
దాన్ని తిరగరాసింది. ఓవర్టర్న్ చేసిందంటే దాన్ని తిరగరాసింది, దాన్ని రద్దు చేసింది, రద్దు చేసి ఇలా ప్రకటించింది. ఎందుకంటే ఎర్లియర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పు వర్డిక్ట్ దట్ డిక్లైన్డ్ అంటే రెఫ్యూజ్డ్ అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. డిక్లైన్డ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? రెఫ్యూజ్డ్, కాదన్నాం. దేని కాదండి? మిస్టర్ ట్రంప్ని బ్లాక్ చేయడానికి, అంటే కంటెస్టింగ్ ఎలక్షన్స్లో కంటెక్ట్ చేయనివ్వకుండా ఆపడన్నది రిఫ్యూజ్ చేసింది. ఎందుకంటే దట్ ఇట్ వాజ్ క్లియర్ ఆన్ ద గ్రౌండ్స్. వాట్ ఈస్ ద రీజన్? దట్ ఇట్ వాజ్ అన్క్లియర్ వెదర్ ద 14th అమెండ్మెంట్ కవర్డ్ ప్రెసిడెంట్. అయితే ప్రెసిడెంట్స్ ఇందులోకి కవర్ అవుతారా లేదా, ఈ 14వ సవరణ కిందకి ప్రెసిడెంట్ అనేవాడు ఇంక్లూడ్ అవుతాడా లేదా అన్నది వాళ్ళకి డౌట్గా ఉండడం వల్ల వాళ్ళు దాన్ని తప్పుగా పరిగణించలేకపోయారు. అంటే ట్రంప్ని ఎలక్షన్స్ని కంటెస్ట్ చేయకుండా ఆపడం అన్నది చేయలేకపోయారు, బికాస్ దే ఆర్ నాట్ షూర్. సో దాన్ని ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పుని కొలరాడో కోర్ట్ ఏం చేసిందమ్మా? తిరగరాసింది. నెక్స్ట్, రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ ద ఇన్ఎవిటబుల్ అపీల్. ఇన్ఎవిటబుల్ అంటే ఏంటమ్మా? అన్అవాయిడబుల్. ఇన్ఎవిటబుల్, సంథింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ మీన్స్ సంథింగ్ విచ్ యూ కెనాట్ అవాయిడ్. Appeal that his legal team will launch will succeed, and regardless of whether his inability to compete in Colorado will impair his overall prospects next year, this ruling marks the bitter polarization of the US electorate around the controversial policy stances that Mr. Trump represents. అయితే లీగల్ టీమ్ విల్ లాంచ్, విల్ సక్సీడ్. అయితే ఇప్పుడు నెక్స్ట్ హైయర్ కోర్టుకి మళ్ళీ అపీల్ చేసే అవకాశం ఉంది. ఇన్ఎవిటబుల్ అపీల్ అంటే ఎవరు కూడా అవాయిడ్ చేయలేదు. ఖచ్చితంగా దీనిపైన ట్రంప్ వాళ్ళ టీం వాళ్ళు ఖచ్చితంగా పై కోర్టుకి వెళ్తారు. నేను చెప్పాను కదా, సుప్రీం కోర్ట్ అన్నది ఇక్కడ ఆ కొలరాడో స్టేట్కి సంబంధించింది, అంటే హైయెస్ట్ కోర్టు కాదు కదా. సో నెక్స్ట్ అపీల్ చేయడానికి వాళ్ళు లీగల్ టీం వీళ్ళు ఖచ్చితంగా లాంచ్ చేస్తారు. ఓకే, అయితే అది విన్ అవుతారా విన్ అవరా అనేది తర్వాత విషయం. రిగార్డ్లెస్ అంటున్నాడు. అయితే వాళ్ళు చేసే అప్పీల్లో వాళ్ళు సక్సీడ్ అవుతారా అవ్వరా అన్నది మనకు తెలియదు. ఓకే, రిగార్డ్లెస్ అయినా అయినప్పటికీ, సక్సీడ్ అయినా అవ్వకపోయినా, అండ్ రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ హీస్ ఇన్ఎబిలిటీ టు కంపీట్ ఇన్ కొలరాడో విల్ ఇంపైర్ హీస్ ఓవరాల్ ప్రాస్పెక్ట్స్. సో దాన్ని ఖచ్చితంగా ఇంపైర్ చేస్తుంది. విల్ ఇంపైర్ అన్నాడు. ఓకే, సో ఇంపైర్ అనేది జనరల్గా నెగిటివ్ వర్డ్ అమ్మా. పేరు ఇంపైర్. సో వాట్ డూ యూ మీన్ బై ఎగ్జాక్ట్లీ ఇంపైర్? ఇంపైర్ని మనం ఎలా వాడాడో ఒకసారి చెప్పండి. ఇంపైర్ని వాడు వర్బ్గా వాడడం జరిగింది, ఎందుకంటే విల్ తర్వాత వచ్చింది కదా. సో డ్యామేజ్ అనే మీనింగ్ వస్తుంది కదమ్మా. డ్యామేజ్ ఆర్ హార్మ్, దట్ ఈస్ ఇంపైర్. ఓవరాల్గా అతనికి ఉన్నటువంటి ఛాన్సెస్, ప్రాస్పెక్ట్స్ అంటే ఏంటమ్మా? ఛాన్సెస్. ఓవరాల్గా అతనికి ఉన్న ఛాన్సెస్ని అది డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. ఓకే, అతను కంపీట్ చేయగలడా లేదా, అతని టీము సక్సీడ్ అవుతుందా లేదా అన్నది పక్కన పెడితే ఖచ్చితంగా అతను ఓవరాల్ ఛాన్సెస్ని అయితే అది డ్యామేజ్ చేస్తుంది నెక్స్ట్ ఇయర్. దిస్ రూలింగ్ మార్క్స్ ద బిట్టర్ పాలరైజేషన్ ఆఫ్ ద యుఎస్ ఎలక్టరేట్. ఎలక్టరేట్ అంటే ఎవరమ్మా? ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి చేయబోతున్నటువంటి ప్రజలను ఉద్దేశించి మనం ఎలక్టరేట్ అంటాం. దోస్ హు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎలక్షన్స్. ఓకే, అరౌండ్ ద కాంట్రవర్షియల్ పాలసీ స్టాన్సెస్. ఓకే, వివాదాస్పదమైనటువంటి పాలసీలు ఎవరైతే స్టాన్సెస్ అంటే ఏంటమ్మా? పాలసీ స్టాన్సెస్. ఓకే, దట్ మిస్టర్ ట్రంప్ రిప్రజెంట్స్. ట్రంప్ రిప్రజెంట్ చేసినటువంటి కొన్ని కాంట్రవర్షియల్ పాలసీస్ సంబంధించి ఇప్పుడు ఏమవుతుందంటే బిట్టర్ పాలరైజేషన్, ఖచ్చితంగా పాలరైజేషన్ అయితే జరుగుతుంది, గ్రూప్స్ కింద విడిపోతుంది. ఆన్ ద వన్ హ్యాండ్ ఇట్ ఈస్ వెరీ రిజెక్షన్ ఆఫ్ పొలిటికల్ ప్రొప్రైటీ, అంటే అప్రాప్రియేట్ బిహేవియర్. ప్రొప్రైటీ అనే పదం అంతకుముందు మనం ఒకసారి చదివాం, అది మరీ ఎక్కువ ఫ్రీక్వెంట్గా రాకపోయినా ప్రొప్రైటీ అనే పదాన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ప్రొప్రైటీ అంటే అప్రాప్రియేట్ బిహేవియర్. ఓకే, సో రాజకీయంగా అప్రాప్రియేట్ బిహేవియర్ దట్ హ్యాస్ లెడ్ టు ద డెమోక్రసీ థ్రెటనింగ్ సిచ్యువేషన్ ఆఫ్ ఎ ప్రెసిడెంట్ హూ కేమ్ క్లోజ్ టు రిఫ్యూజింగ్ టు డెమిట్ ఆఫీస్ ఆఫ్టర్ అన్ ఎలక్షన్ లాస్. ఓకే, రిజెక్షన్ ఆఫ్ పొలిటికల్ ప్రొప్రైటీ. ఓకే, ప్రొప్రైటీకి రిజెక్షన్, ఇట్ ఈస్ హిజ్ వెరీ రిజెక్షన్ ఆఫ్ పొలిటికల్ ప్రొప్రైటీ. అతనే రిజెక్ట్ చేయడం జరిగింది. ఓకే, అప్రాప్రియేట్ బిహేవియర్ని. దట్ హ్యాస్ లెడ్, అది దేనికి దారి తీసింది? డెమోక్రసీ థ్రెటనింగ్ సిచ్యువేషన్ ఆఫ్ ఎ ప్రెసిడెంట్ హూ కేమ్ క్లోజ్ టు రిఫ్యూజింగ్ టు డెమిట్ ఆఫీస్. డెమిట్ ఆఫీస్ అంటే ఏంటమ్మా? ఆఫీస్ నుంచి వదిలి వెళ్ళిపోవడం. డెమిట్ అంటే ఏంటి? ఓకే, స్టెప్ డౌన్ అన్నా డెమిట్ అన్నా ఆఫీస్ వదిలి వెళ్ళిపోవడం. ఆ ఎలక్షన్ లాస్ అయిన తర్వాత
ఆఫీస్ వదిలేయడాన్ని యూ కాల్ ఇట్ అస్ డెమిట్. ఓకే, హీ కేమ్ క్లోజ్ టు రెఫ్యూజింగ్ టు డెమిట్. ఎలక్షన్స్లో ఓడిపోయినా కూడా హీ డజంట్ వాంట్ టు డెమిట్ ద ఆఫీస్. సో అటువంటి సిచ్యువేషన్కి దారి తీసింది. హూ కేమ్ క్లోజ్ టు, సో దానికి చాలా దగ్గరగా వెళ్ళాడు, విచ్ ఈస్ నాట్ అప్రాపరేట్. ఓకే, నాట్ అప్రాపరేట్ బిహేవియర్. వెన్ కంబైన్డ్ విత్ ద హేట్ఫుల్ partisan demagoguery of previous Trump campaigns, combined with the hateful partisan demagoguery. Demagoguery అంటే ఏంటంటే రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం. డెమో అంటే అక్కడ పీపుల్, ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవాడిని మనం డెమగాగ్ అంటాం. ఆ వ్యాఖ్యానాలని మనం డెమగాగరీ అంటాం. ఓకే, అంటే అనవసరంగా సెంటిమెంట్స్ వాడుకొని వారిని అనవసరంగా ఉత్తేజితులను చేసి, ఓకే, అంటే లాజికల్ మాట్లాడకుండా ఏవో పెట్టి ఇష్యూస్ మీద వారిని ఓకే ఇన్సైట్ చేయడం, ప్రొవోక్ చేయడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ డెమోగాగరీ. పార్టీసన్ అంటే మనం అంతకుముందు కూడా డిస్కస్ చేసాం, అంటే ఒక్కరికి మద్దతుగా ఉండడం, వేరే వాళ్ళకి వ్యతిరేకంగా ఉండడం, పక్షపాత ధోరణినే మనం పార్టీసన్ అంటాం. ఆఫ్ ప్రీవియస్ ట్రంప్ క్యాంపెయిన్స్. సో అతని క్యాంపెయిన్స్ నిండా, అంతకుముందు ట్రంప్ చేసినటువంటి క్యాంపెయిన్స్ నిండా మొత్తం హేట్ఫుల్ అండ్ డెమోగాగరీ ఇవే నిండిపోయి ఉన్నాయి అతని క్యాంపెయిన్స్లో. దిస్ క్యాలిక్యులేటెడ్ స్టబర్నెస్ represents the political outlook of MAGA Republicans, a world view that has little in common with the values that mainstream conservatives and liberals hold dear. Okay, calculated stubbornness. Stubbornness అంటే ఒక రకమైనటువంటి పట్టుదల, స్టబర్నెస్. యూ డోంట్ వాంట్ టు గివ్ అప్, స్టబర్న్గా ఉండడం. ఓకే, స్టబర్న్ యాడ్జెక్టివ్, స్టబర్నెస్ నౌన్. అది దేన్ని సూచిస్తుంది? పొలిటికల్ అవుట్లుక్ ఆఫ్ మాగా రిపబ్లికన్స్, ఏ వరల్డ్ వ్యూ దట్ హ్యాస్ లిటిల్ ఇన్ కామన్. అంటే లిటిల్ ఇన్ కామన్ అంటే ఏమాత్రం కామన్గా లేకపోవడం, నథింగ్ ఈజ్ కామన్ అని అర్థం. విత్ ద వాల్యూస్ దట్ మెయిన్ స్ట్రీమ్ కన్జర్వేటివ్స్ అండ్ లిబరల్స్ హోల్డ్ డియర్. ఓకే, మెయిన్ స్ట్రీమ్ కన్జర్వేటివ్స్ లిబరల్స్ వీళ్ళిద్దరూ రెండు భిన్న ధృవాలు కదా. లిబరల్స్, కన్జర్వేటివ్స్ అంటే కొంచెం ట్రెడిషనల్గా ఉండేవాళ్ళు, కొత్త చేంజెస్ని ఆహ్వానించిన వాళ్ళు. లిబరల్స్ అంటే చాలా ఫ్రీడమ్ని ఎక్కువగా కోరుకునేవాళ్ళు. సో దట్ హోల్డ్ డియర్, చాలా ప్రియం. హోల్డ్ డియర్ అంటే అక్కడ ఏంటమ్మా, డియర్ అన్నది అక్కడ ప్రియం అనే మీనింగ్ వస్తుంది. ఓకే, కాస్ట్లీ. ఓకే, దిస్ బోర్డ్స్ ఇల్ ఫర్ ద quality and tenor of democratic discourse ahead, raising the likelihood that leaders on both sides will be talking past each other instead of reaching out to build bridges for bipartisan cooperation in short supply at the current juncture. Okay, this bodes ill. ఇది చాలా నెగటివ్ ఇంపాక్ట్. బోర్డ్స్ ఇల్ అంటే అంత మంచిది కాదు. సో మంచి డైరెక్షన్లో వెళ్ళట్లా. ఫర్ ద క్వాలిటీ అండ్ టెనార్ అంటే ప్రిన్సిపల్, సూత్రం. ఓకే, ఏ సూత్రం? డెమోక్రటిక్ డిస్కోర్స్ అంటే ప్రజాస్వామ్య యొక్క చర్చ. డిస్కోర్స్ అంటే ఏంటమ్మా? చర్చ. సో ముందు జరగబోయేటువంటి డెమోక్రటిక్ డిస్కోర్స్ అంటే ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి చర్చ. ఓకే, రైజింగ్ ద లైక్లీహుడ్ దట్ లీడర్స్ ఆన్ బోత్ సైడ్స్ విల్ బి టాకింగ్ పాస్ట్ ఈచ్ అదర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్రేజ్కి అర్థం ఏంటంటే టాకింగ్ పాస్ట్ ఈచ్ అదర్. ఇద్దరు డిఫరెంట్ మాటలు మాట్లాడుతుంటారు, కానీ ఒకే మాట మీద అంటే ఒకే దాని మీద డిస్కషన్ జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతుంటారు తప్ప ఇతర మాటలు అతని మాటలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఒకే విషయం మీద చర్చించుకుంటున్నాం అని అనుకోవడాన్ని యూ కాల్ ఇట్ యాస్ టాక్ పాస్ట్ ఈచ్ అదర్. ఓకే, ఇద్దరు డిఫరెంట్గా మాట్లాడుతుంటారు కానీ ఒకే విషయం మీద మాట్లాడుతున్నట్టు ఫీల్ అవడం, దట్ ఈస్ కాల్డ్ టాకింగ్ పాస్ట్ ఈచ్ అదర్. సో లీడర్స్ ఆన్ బోత్ ద సైడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రీచింగ్ అవుట్ టు బిల్డ్ బ్రిడ్జెస్, అలా కూర్చొని ఓకే ఉన్న గ్యాప్స్ని ఫిల్ చేసుకోకుండా ఓకే తల ఒక మాట, అతను ఒక మాట, ఇతను ఒక మాట, పొంతం లేని మాటలు. ఫర్ బైపార్టీసన్ కోఆపరేషన్. బైపార్టీసన్ అంటే అర్థం ఏంటమ్మా? ఇన్వాల్వింగ్ ద అగ్రిమెంట్ ఆర్ కోఆపరేషన్ ఆఫ్ టూ పొలిటికల్ పార్టీస్, దట్ ఈస్ కాల్డ్ బైపార్టీసన్ కోఆపరేషన్. సో బై అంటే రెండు, పార్టీసన్స్ అంటే రెండు పక్షాలని అర్థం. ఇన్ షార్ట్ సప్లై ఎట్ ద కరెంట్ జంక్చర్. ప్రస్తుతం ఉన్నటువంటి జంక్చర్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్, ప్రస్తుతం ఉన్నటువంటి ఓకే వాట్ వి కాల్ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి కరెంట్ సిచ్యువేషన్ని జంక్చర్ అని అంటారు, షార్ట్ సప్లై. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. దిస్ ఈజ్ ఆల్ టాకింగ్ అబౌట్ ట్రంప్స్ రిమూవల్ కదా, బ్యారింగ్ అనే, అందుకే ఆ టైటిల్ బ్యారింగ్ డొనాల్డ్ అని పెట్టడం జరిగింది. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ కంక్లూడెడ్ టుడేస్ ఎడిటోరియల్. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. కూ అన్నాడమ్మా, దీన్ని కూ అని పలకాలి.
ఓకే, కూ. సో మిలిటరీ కూ అంటున్నాడు అంటే ఏంటి, ఓవర్త్రో చేయడం, గవర్నమెంట్ని పారద్రోలడం, అంటే వారిని పడేసి వీళ్ళు ప్రభుత్వాన్ని లాక్కోవడం అనే మీనింగ్లో కూ అని వాడతారు. మిలిటరీ కూ. ఐ గాట్ హిమ్ టు కమ్ టు ఏ పార్టీ విచ్ వాజ్ సంథింగ్ ఆఫ్ ఎ కూ, ఎ సడన్ ఇల్లీగల్ ఆఫ్ ఎన్ violent taking of government power especially by part of an army. ఓకే, ఆ మీనింగ్లో వాడతాం. తర్వాత విచ్ వాజ్ సంథింగ్ ఆఫ్ ఎ కూ, ఐ గాట్ హిమ్ టు కమ్ టు ఏ పార్టీ, అన్ఎక్స్పెక్టెడ్గా సక్సెస్ఫుల్ అచీవ్మెంట్ రావడం, అంతే కదా. సడన్గా మనం ఓవర్త్రో చేసేయడం గవర్నమెంట్ని వైలెంట్ మెజర్స్తో, అది కూడా ఆఫ్ అండ్ వైలెంట్ అనడం, హింసాత్మకంగా. ఓకే, వారి నుంచి పవర్ని లాగేసుకోవడం. ఓకే, ఓవర్త్రో చేయడం, టేక్ ఓవర్ చేయడం, దట్ ఈస్ కూ. బుల్వార్క్ అంటే పెద్ద గోడ, ఒక పెద్ద వారియర్, బ్యారియర్ అంటాం కదా. సో అడ్డుగోడ లాంటిది, అడ్డుకోవడానికి, ఓకే, ప్రొటెక్ట్ చేయడానికి, దాన్నే మనం వాల్ అని కానీ, బ్యారికేడ్ అని కానీ, ఎంబాంక్మెంట్ అని కానీ చెప్పచ్చు. సంథింగ్ దట్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ డేంజరస్ ఆర్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్. డేంజరస్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసేది. మై సేవింగ్స్ వేర్ టు బీ ఏ బుల్వార్క్ అగైన్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఒకవేళ ఉద్యోగం పోయినా కూడా నా సేవింగ్స్ నన్ను కాపాడుతుంది, ఒక వాల్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది, సంరక్షిస్తుంది. కెలామిటీ నెగటివ్ నౌన్, కెలామిటస్ నెగటివ్ యాడ్జెక్టివ్. ఓకే, సో కెటాస్ట్రోఫిక్ అనొచ్చు, డిజాస్ట్రస్ అనొచ్చు. కాజింగ్ గ్రేట్ డ్యామేజ్ ఆర్ సఫరింగ్. ఏ కెలామిటస్ వార్ అంటే విచ్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ డ్యామేజ్, లాట్ ఆఫ్ సఫరింగ్. ఓకే, చాలా డ్యామేజ్ని తీసుకొచ్చేటువంటి సిచ్యువేషన్ని మనం కెలామిటస్ అంటాం. తర్వాత టాపుల్ ఇస్ ద వర్బ్. టాపుల్ అంటే ఏంటమ్మా, ఓవర్థ్రో, డీథ్రోన్, డిపోజ్. ద స్టాచ్యూ ఆఫ్ ద డిక్టేటర్ వాజ్ టాపుల్డ్ బై ద క్రౌడ్స్ అంటే పైనుంచి కిందకి పడేయడం. టు ఫోర్స్ లీడర్ ఆర్ గవర్నమెంట్ అవుట్ ఆఫ్ పవర్ ఆర్ టు లూజ్ బ్యాలెన్స్ అండ్ ఫాల్ డౌన్. బ్యాలెన్స్ కోల్పోయి పడిపోవటం, దాన్నే మనం టాపుల్ అని అంటాం. ఓకే, లేదంటే పడగొట్టేయడం అనే మీనింగ్లో కూడా టాపుల్ని వాడతాం. ఓకే, ఓవర్థ్రో చూసారా, టు ఫోర్స్ లీడర్ ఆర్ గవర్నమెంట్ అవుట్ ఆఫ్ పవర్. ఓకే, వారిని పవర్ నుంచి కిందకి పడేయటం, దట్ ఈస్ టాపుల్, పడగొట్టడం. అంబిషియస్, దిస్ ఈజ్ అ పాజిటివ్ అడ్జెక్టివ్. వాట్ డూ మీన్ బై అంబిషియస్? అంబిషన్కి adjective form. The government has announced an ambitious plan to modernize the railway network. Railway network ni sophisticated ga cheyadam, modernize cheyadam. Okay, so enterprising, aspiring, yearning అంటే ఏదైనా సాధించాలనేటువంటి ఒక తపనతో నిండిన అని చెప్పడం. ఓకే, దేనైనా మీరు అంబిషియస్ అంటున్నారంటే చాలా స్కిల్ కావాలి, ఎఫర్ట్ కావాలి దాన్ని సక్సెస్ఫుల్గా మలుచుకోవడానికి. అంటే అంత గొప్పది, ఉత్కృష్టమైనది, చాలా గొప్పది అని చెప్పడాన్నే అంబిషియస్ అంటారు. అంటే అంత ఆషామాషి కాదు, చాలా ఎఫర్ట్తో కూడుకున్నది. అంబిషియస్ ప్లాన్, గవర్నమెంట్స్ అంబిషియస్ ఇనిషియేటివ్ అని అంటారు. ఓకే, హార్డ్ వర్క్, ఇట్ డిమాండ్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, స్కిల్ అండ్ రైట్, దట్ ఈస్ కాల్డ్ అంబిషియస్. నెక్స్ట్ ఎవిక్షన్. ఎవిక్ట్ అనేది వర్బ్, ఎవిక్షన్ అనేది నౌన్. ఎవిక్షన్ అంటే ఏంటంటే డిస్ప్లేస్ చేయడం బేసిక్గా. వాట్ యూ మీన్ బై డిస్ప్లేస్ అంటే ఒకరిని వారి ప్లేస్ నుంచి వారిని వెళ్ళిపోవడానికి ఫోర్స్ చేయడం. టు ఫోర్స్ సమ్వన్ టు లీవ్ సమ్వేర్. సో మీరు ఇక్కడ నుంచి మర్యాదగా ఖాళీ చేయండి అని వారిని ఫోర్స్ చేసి బయటికి పంపేయడం, ఎస్పెషలీ దేర్ హోమ్. సో వాళ్ళ ఇంటి నుంచి వారిని తరిమేయటం అనే మీనింగ్. ఎక్స్పల్షన్ అనొచ్చు, డిస్లాడ్జ్మెంట్ అనొచ్చు, డిస్ప్లేస్మెంట్. లాడ్జ్ అంటే షెల్టర్ ఇవ్వడం, డిస్లాడ్జ్మెంట్ అంటే వాళ్ళని అక్కడ నుంచి బయటికి పంపేయడం, ఎక్స్పల్షన్. డిస్ప్లేస్మెంట్, ఎక్స్పల్షన్ ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే వర్డ్స్, ఎవిక్షన్. ఓకే, సో రైట్. రిలెంట్ఫుల్, రిలెంట్లెస్ యాడ్జెక్టివ్. రిలెంట్లెస్ అనేది పాజిటివే, అంటే ఎక్కడ కూడా ఆపకుండా అని అర్థం. రిలెంట్లెస్ ఎఫర్ట్స్ అంటారు, అంటే ఎడతెరిపి లేని అంటారు, ఎక్కడ కూడా ఆగకుండా. కంటిన్యూస్, పర్సిస్టెంట్ ఆగకుండా, కాన్స్టెంట్, ఇన్సెసెంట్, అన్స్టాపబుల్ అని కూడా అంటాం. ఇన్సెసెంట్ అంటే అన్స్టాపబుల్. ఆల్ దీస్ ఆర్ పాజిటివ్ యాడ్జెక్టివ్స్ కదా. పర్సిస్టెంట్ హార్డ్ వర్క్ అంటారు, అంటే కంటిన్యూస్ హార్డ్ వర్క్. కాన్స్టెంట్ మీకు తెలిసిందే, కంటిన్యూస్ ఇవన్నీ కూడా సేమ్. రిలెంట్లెస్ క్రిటిసిజం, రిలెంట్లెస్ ప్రెషర్, ఎడతెరిపి లేని ఓకే క్రిటిసిజం. కంటిన్యూయింగ్ ఇన్ ఏ సివియర్ ఆర్ ఎక్స్ట్రీమ్ వే, చాలా సివియర్ వేలో కంటిన్యూ అవ్వడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ రిలెంట్లెస్. తర్వాత డిసెంట్ నౌన్ అయితే దీనికి ఆపోజిట్ అసెంట్.
అసెంట్ నౌన్, డిసెంట్ నౌన్. డిసగ్రిమెంట్ ఆర్ అపోజిషన్ ఆర్ అబ్జెక్షన్, దట్ ఈస్ యువర్ డిసెంట్. దేర్ వాజ్ వెరీ లిటిల్ రూమ్ అంటే దెర్ వాజ్ నో స్పేస్ అని అర్థం. లిటిల్ రూమ్ అంటే ఏమాత్రం కూడా అక్కడ స్కోప్ లేదు ఫర్ డిసెంట్ ఆర్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూకి ఎక్కడ కూడా తావు లేదు. డిసగ్రిమెంట్, ఓకే, డిసగ్రిమెంట్కి ఎక్కడ కూడా తావు లేదు అంటే అందరూ అగ్రి అయ్యారని అర్థం. స్ట్రాంగ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, సో మనకు ఉన్నటువంటి అభిప్రాయ భేదాలనే మనం డిసెంట్ అని అనొచ్చు. డిసగ్రిమెంట్ ఎస్పెషల్లీ అబౌట్ అఫీషియల్ డెసిషన్స్. అఫీషియల్ డెసిషన్స్ సంబంధించిన వచ్చినటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, దాన్నే మనం డిసగ్రిమెంట్ని డిసెంట్ అని అంటాం. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద వొకాబులరీ. నౌ లెట్స్ హ్యావ్ అ లుక్. సో మనం ఒక్కసారి ఎట్టోజల్ని చూద్దాం. ఎట్టోజల్ అంటున్నాను, అసైన్మెంట్ ఆఫ్ ద డేని ఒకసారి చూద్దాం. దీన్ని మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుందమ్మా. సో ట్రై టు ఆన్సర్ ఇట్. ఓకే, నోటింగ్ దట్ ద డైలీ COVID-19 పాజిటివ్ రేట్ in some states such as Kerala, Maharashtra, Jharkhand and Karnataka have risen, the Union Health Ministry on Wednesday issued an alert and said that no clustering of cases of the new JN.1 variant of SARS-CoV-2 has been reported. ఇది మీకు ఇచ్చినటువంటి సెంటెన్స్. ఇందులో ఉన్నటువంటి ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు జాగ్రత్తగా గమనించి కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో నుంచి ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు. స్టే ట్యూన్ టు ఐఏసీ. మళ్ళీ రేపు మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.